ఓకే, ఇప్పుడు ఉల్లి కారం చెక్కలు. సో రాజుగారు, చెక్కల్లో మనము చాలా రకాల వెరైటీస్ చూపించాం కదా. అవునండి. సో ఉల్లికారం అనేటప్పటికి మనం బేసిక్ గా ఎప్పుడు కర్రీస్ లాగా చేసుకుంటూ ఉంటాము. మంచి చపాతీ, దోశ లాంటి వాటిలోకి బాగుంటాయి. అవునండి. ఇప్పుడు ఈ చెక్కల్లో కూడా మనకి ఆ ఉల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తూ బాగుంటుందా? ఇది జనరల్ గా అంటే మనం రెగ్యులర్ గా చేసుకున్న దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్దిమంది అలా యాడ్ చేస్తూ ఉంటారు. సో మిగతా వాటితో పాటు సో ఇక్కడ మెయిన్ బేస్ ఏంటంటే మనం కొంచెం ఉల్లినే ఎక్కువగా ఫ్లేవర్ దీంట్లో తెలిసేటట్టుగా చేస్తున్నామండి. సో కొంచెం పేస్ట్ లా తీసుకొని చేస్తే చాలా బాగుంది. సో ఉల్లి క్వాంటిటీ అనేది ఎక్కువ యాడ్ చేసుకొని చేస్తున్నారు అనమాట. అవునండి. ఓకే ఓకే, మరి ఉల్లికారం చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లికారం చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయలు 2, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన కరివేపాకు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి ఫస్ట్ ఏమన్నా పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం. ఓకే. సో దీంట్లో మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఎండుమిరపకాయలు, సో ఇంకా మనకి ఇందులో కారం అంతా కూడా ఈ ఎండుమిర్చి అనమాట. అవునండి. ఇది పచ్చిమిర్చి కారంతో కూడా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి, అది చేస్తూ ఉంటారు. అవును, జనరల్ గా ఉల్లిపాయ కాంబినేషన్ లో చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేస్తాం. జనరల్ గా మామూలుగా మనం చెక్కలు చేసేప్పుడు పచ్చిమిర్చి కారం వేస్తూ ఉంటాం. సో అది చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, ఓకే, ఇది ఎలా అంటే కచ్చపచ్చగా ఉండాలా రాజు గారు? మనకి బాగా పేస్ట్ అయిపోవాలా? కొంచెం కచ్చపచ్చగానే ఉంటే బాగుంటుందండి. ఓకే. అలా కచ్చపచ్చగా ఉంటే మనకు అక్కడక్కడ మనకు తినేప్పుడు ఆ ముక్కల్లో తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా ఆయిల్ కూడా వేడి పెట్టుకుందాం. సో ఇక్కడ డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేడి పెట్టేసేయండి. ఇది పిండి కలుపుకోవడానికి. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ మనం వేయించడం అట్లా ఏం లేదు కదా, డైరెక్ట్ పిండిలో కలిపేసుకోవడం అండి. ఓకే. సో మైదా పిండి అండి. అని మనం జనరల్ గా బియ్య పిండితో చేసుకుంటూ ఉంటాం కదా రాజు గారు. దీంతో కూడా చాలా బాగా వస్తుంది. సో అంటే ఐదర్ బియ్య పిండి కానీ లేదంటే మైదా, మన చాయిస్. ఓకే. సరిపడా ఉప్పు. ఇది సరిపోతుందేమో, కట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం. ఇప్పుడు ఈ మైదాతో కూడా మనకి అలాగే కరకరలాడుతూ ఉంటాయా రాజుగారు చెక్కలు? వస్తుందండి. సో కొన్ని స్నాక్ ఐటమ్స్ చేసుకుంటాం కదా, నమక్ పరా కానీ పాపడీలు అలా చేసుకుంటుంటాం కదా, సో అది మైదాతోనే చేస్తారు. ఓహోహో. సో దీంట్లోనే కాచిన నూనె, కొద్దిగా కరివేపాకు కూడా ఇస్తున్నానండి. ఓకే. సో అవసరం లేదనుకుంటే జస్ట్ సింపుల్గా దీంతోనే చేసేసుకోవచ్చు, ఉల్లికారంతో. ఓన్లీ ఉల్లికారం. ఎస్. సో ఒకసారి బాగా కలిపేసుకొని అవసరం అనుకుంటేనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా పడుతుంది. సో కొద్దిగా వాటర్ వేసుకొని మనకు కావాల్సినట్టుగా పిండి రెడీ చేసుకోవాలి. ఓకేనా రాజు గారు?
రెడీ అండి. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. ఇది పట్టేసుకుంటారు. సో ఒక ప్లాస్టిక్ షీట్ కానీ లేదా ఏదన్నా అరిటాకు దేంట్లోనే చేసుకోవచ్చు. సో ఒక షీట్ మీద ఆయిల్ పెట్టేసుకుని సో చిన్న చిన్న ముద్దలా తీసుకుని సో కొంచెం పలుచగా మనం చేసుకోవాలి. ఓకే, ఎండుమిర్చి ఇదంతా కూడా బాగా కనిపిస్తుంది. అవునండి. సో ఇవి కూడా మనకి ఇంకా మామూలు చెక్కల్లోనే స్టోర్ ఉంటాయి కదా రాజు గారు? ఉంటాయండి. ఎప్పుడైనా మనం కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే లోపల వరకు బాగా కాలుతుంది, మంచిగా క్రిస్పీగా వస్తుంది. సో ఈ ఉల్లితోనే మనం కొంచెం వెల్లుల్లి ఇట్లాంటి కాంబినేషన్స్ కూడా కలిపేసి చేసుకున్నా మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగానే తెలుస్తూ ఉంటుందేమో కదా? అవునండి. ఇది అయిందా రాజు గారు? తీసేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఈ రెండు వేగలుగా కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? సో టొమాటోతో లోటస్ ఫ్లవర్ చేస్తున్నాము. ఓకే, ముందుగా బేస్ కట్ చేసేసుకోవాలండి. ఓకే, తర్వాత పైన చిన్న డాట్ ఉంటుంది, సో అక్కడ మార్కింగ్ చేస్తున్నాను. సో తర్వాత ఈ ఒక్కొక్క లైన్ ఈ హాఫ్ లెంత్ వరకు తీసుకోవాలి. ఎక్కువ డీప్ పోకుండా జస్ట్ స్కిన్ డీప్ పోవాలండి. ఓకే, ఓకే. తర్వాత ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేయాలి. సో మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండాలండి ఈ పీలింగ్ అనేది. ఓకే. సో థిక్గా ఉంటే సరిగ్గా బెండ్ కావు, పల్చగా ఉంటే తొందరగా వాడిపోయి అలా కిందికి వాలిపోతుంది. సో కాబట్టి మీడియంగా చూసుకుంటే మనకి ఎక్కువసేపు డిస్ప్లేలో అలా నిలబడి ఉంటుంది. ఓకే, ఓకే. తర్వాత ఇలా కొంచెం రబ్ చేస్తూ దాన్ని మనం కావాల్సిన పొజిషన్లోకి బెండ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కొంచెం సింపుల్గానే షేప్ చేసేసుకోవచ్చు కదా? ఎస్ అండి. దీన్ని వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు. సో దీంట్లో అంతా టెక్నిక్ ఎక్కడంటే వాటిని మనం ఆ
థిక్నెస్ ను తీసుకోవడం పెటల్స్, సో అక్కడే తేడా వస్తుంది. సో అవి మనం కరెక్ట్ గా పీల్ చేసి మనం ఓపెన్ చేసుకుంటే ఫ్లవర్ ఈజీగానే వస్తుంది. సో అక్కడ కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఓకే, నైస్. రెడీ అండి. ఓకే, బాగుంది. ఓకే అండి, చెక్కలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఉల్లికారం చెక్కలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఉల్లికారం చెక్కలు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, ఉల్లికారం, కొద్దిగా కాచిన నూనె, తరిగిన కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చెక్కల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లికారం చెక్కలు రెడీ.